వాక్య భాగంలో మీకు అర్థమైన విషయం ఏంటంటే మనుషులు ప్రేరేపిస్తున్నారంటే ఏమని ప్రేరేపిస్తున్నారు? దేవుడు వారి జీవితాల్లో మేలు చేశారు. ఐగుప్తు దేశం నుంచి విడిపించడానికి, శ్రమల నుంచి విడిపించడానికి, ఐగుప్తు దేశం నుంచి విడిపించిన తర్వాత ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో దేవుడు తోడైంది వారి జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తే ఇక్కడ మరి కొంతమంది వారి దగ్గరికి వచ్చి రహస్యంగా ప్రేరేపిస్తున్నారంటే ఏమని ప్రేరేపిస్తున్నారని అంటే మీకు మేలు చేసిన దేవుని మీద తిరుగుబాటు చేయమని ప్రేరేపిస్తున్నారు. ఆ క్రిందన వచనాల్లో పనికి మాలిన కొంతమంది మీ మధ్యను లేచి మీతో ఉన్న ప్రజలు అంటే మీతో ఉన్నవారని అంటే దేవుని విడిచిపెట్టడానికి, దేవునికి దూరం అవడానికి, దేవుని సహవాసాన్ని పోగొట్టుకోవడానికి అనేకులు మిమ్మల్ని ప్రేరేపిస్తుంటే వారి మాట మీరు ఏం చేయకూడదు? ఎందుకు లోబడకూడదంటే ఆయన మన జీవితాల్లో మేలు దేవుడు మేలు చేశారు కనుక దేవునిని విడిచిపెట్టమని రహస్యంగా ప్రేరేపిస్తుంటే ఆ ప్రేరేపణకు మనం ఏమవకూడదంటే లోబడకూడదు. వారి మాట నీవు కానీ మనం ఏం చేస్తాం? అక్కడున్న వచనాలు చూస్తే మీరు ఇంటికి వెళ్ళి తరచండి. భార్య, ముఖ్య స్నేహితుడు, పిల్లలు, తల్లిదండ్రులు, కొంతమంది బయట వ్యక్తుల మాటలు వినకపోవచ్చు, కానీ భర్త చెప్పిన మాట లేదంటే భార్య చెప్పిన మాట, కొంతమంది ఇంట్లో వాడు చెప్పే మాటలు వినరు, బయట వాడు ఎవరైనా చెప్తే ఆ మాటలు వాక్యంలో ఉన్న మాట ఏంటంటే ఎవరు నిన్ను ప్రేరేపించినా ముఖ్య స్నేహితులు అంటే ఇప్పుడు వారి మాట వినకపోతే వారితో ఉన్న స్నేహం కట్ అయిపోద్ది. వారి మాట వినకపోతే వారికి మనకున్న బంధం తెగిపోద్ది. వారు చెప్పినట్టు చేయకపోతే వారికి మనకున్న ఆ సహవాసం పోద్దని ఇప్పుడు ముఖ్య స్నేహితులైన నీతో ఉన్నవారైనా కానీ దేవుని మీద తిరుగుబాటు చేయడానికి, దేవునిని విడిచిపెట్టడానికి ఎవరైనా నిన్ను ప్రేరేపిస్తే ఆ ప్రేరేపణకు నీవు కారణం ఏంటంటే మేలు చేసేది ఎవరు? ఇప్పుడు లోకంలో సంఘంలో అనేక మంది భక్తి జీవితాలు పాడైపోవడానికి, అనేక మంది ప్రార్థన జీవితం చల్లారిపోవడానికి మొదటున్న విశ్వాసం, మొదటున్న ప్రేమ, మొదటున్న సహవాసాన్ని విడిచిపెట్టగల కారణం ఏంటంటే అనేకులు ప్రేరేపిస్తున్నారు. ఏమని ప్రేరేపిస్తున్నారంటే దేవునికి దూరం అవడానికి, దేవుని మీద తిరుగుబాటు చేయడానికి, సంఘంలో ఆ ఐక్యతను పోగొట్టడానికి అనేకులు ప్రేరేపిస్తున్న వాక్యం అంటుంది వారి ప్రేరేపణ నీవేమవకూడదు. కానీ మనుషులు ఏమని ప్రేరేపిస్తారంటే మన భక్తి జీవితాన్ని సాతానుడు చేసే దగ్గర అంటారు ఒక్కసారి కొండ మీద కింద దూకు. ఎవరిని ప్రేరేపిస్తుంది? ఇదిగో ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని నేను వెళ్ళినప్పుడు ఆ పర్వతం పైకి వెళ్ళి ఏ కొండ మీద ఏసైనా శోధించిందో ఆ కొండ దగ్గరికి వెళ్ళి సాతాను ప్రేరేపిస్తుంది అంటే ఇదిగో ఈ రాళ్లను రొట్టెగా చేస్తే ఈ కొండ నుంచి ఈ పైనుంచి దూకే అని సాతాను ప్రేరేపిస్తుంటే యేసయ్యకి వెంటనే అర్థమైంది ఆ ప్రేరేపణ ఎవరిదని. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఉంటుంది దేవుని మందిరానికి వస్తున్నాం, రక్షణ పొందాం, మారుమనసు పొందాం, భక్తి జీవితంలో బాగానే ప్రారంభించాం, విశ్వాస జీవితాన్ని బాగానే ప్రారంభించాం, కొంచెం లోతైన అనుభవంలోకి వెళ్తున్నప్పటికీ మనతో ఉన్న అనేక మంది మనుషులు ప్రేరేపిస్తారంటే భక్తి జీవితాన్ని తుడిచివేయడానికి. మనతో ఉండి అనేక మంది స్నేహితులు ప్రేరేపిస్తారని విశ్వాస జీవితాన్ని పాడు చేయడం. వాక్యం అంటుంది దేవుని ప్రేరేపణకు లోబడాలి కానీ భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని పాడు చేసే ఎవరు నిన్ను ప్రేరేపిస్తున్నా కానీ ఆ ప్రేరేపణ మాటలు ఏం చేయకూడదు నీవు. కానీ మనం ఏంటో ఎందుకని అంటే దేవుని మందిరానికి కానీ సేవకు కన్నా వాళ్ళ స్నేహం ఎక్కువ కదా మనకి. ఎందుకంటే వారికి మనకు ఉండే బంధం అన్నట్టు. ఒకవేళ వాళ్ళ మాట వినకపోతే రేపు పొద్దున వాళ్ళు మనతో స్నేహం ఉండదు. వారి మాట వినకపోతే వారికి మనకున్న బంధుత్వం పాడైపోతే, బంధుత్వాన్ని ప్రేమించి స్నేహాన్ని ప్రేరేపించి మందిరాన్ని విడిచిపెట్టేసేవారు ఉన్నారు. లోక సంబంధమైన మనుషుల ప్రేరేపణకు లోబడి దేవుని సహవాసానికి దూరం అయిపోయేవారు ఉన్నారు. మనుషుల యొక్క మాటలకు లోబడి దేవుని మీద తిరుగుబాటు చేయడం అంటే సంఘం మీద తిరుగుబాటు చేసి, సేవకుల మీద తిరుగుబాటు చేసి సంఘాన్ని విడిచిపెట్టేసేవారు. కారణం ఏంటంటే ఎవరు ప్రేరేపణ? మందిరాన్ని విడిచిపెట్టమని దేవుడు ప్రేరేపిస్తారా? ప్రార్థన మానేమని దేవుడు ప్రేరేపిస్తారా? సహవాసాన్ని విడిచిపెట్టమని దేవుడు ప్రేరేపిస్తారా? కానీ అలా ప్రేరేపిస్తున్నారనంటే అది ఖచ్చితంగా దేవుని ప్రేరేపణ కానే. ఇప్పుడు అది సాతాను ప్రేరేపణ, మనుషుల ప్రేరేపణ అర్థమైనప్పుడు ఇప్పుడు ఎవరు మాట వినాలి? చెప్పడానికి బాగా ఉంది మాట, చెప్పడానికి బాగా ఉంది, దేవుని మాట వినాలి.
పర్లేదా చెప్పచ్చా? చెప్పండి. మా సంఘంలో